బహిరంగంగా ఎందుకు వస్తారు సార్? 4 గోళ్ల మధ్య మాట్లాడుకునే వ్యవహారం, కుటుంబ వ్యవహారం. కుటుంబ వ్యవహారాలు దుబాడ వాణిలాగే ప్రతి ఆడది కూడా, ప్రతి స్త్రీ కూడా అనుకుంటే, భారత స్త్రీకి వాళ్ళ పాదాలకు మనం శిరసు వంచి నమస్కారం చేస్తున్నాను. ప్రతి భారత స్త్రీ ఇలాగే అనుకుంటే ఒక్క మగాడైనా ఇంట్లో ఉంటాడా సార్? ఒక్క కుటుంబమైనా నిలబడుతుందా సార్? నేనైతే ఏంటి, నా భార్య అయితే ఏంటి అనుకోవాలి. దువ్వాడవాణి అయితే ఏంటి, నేనైతే ఏంటని నా టికెట్ ని నేను 100 మెట్లు దిగి నేను ఆ రోజు ఆమెకు టికెట్ అందించానే. మరి నాకు టికెట్ వచ్చినప్పుడు నువ్వు తెలుగుదేశానికి నువ్వు సపోర్ట్ చేసావే, ఎలా భార్య అవుతుంది సార్? ఎలా బాధ్యత వహించినట్టు అవుతుంది సార్? ఎలా నా గౌరవాన్ని నిలబెట్టినట్టు అవుతుంది సార్? ఇలాగే ప్రతి స్త్రీ అనుకుంటే ఏ ఇల్లైనా ఉంటది సార్? మరి పిల్లల పరిస్థితి ఏంటండి? పోనీ మీ ఇద్దరి మధ్యన విభేదాలు ఉన్నాయి అనుకుందాం, పిల్లలు కూడా అంత వ్యతిరేకత ఎందుకు వ్యక్తం చేయాలి మీ మీద? పిల్లలకి విషబీజాలు చిన్నప్పటి నుంచే, పొన్నమనాగ సినిమాలో చిరంజీవికి ఒక్కొక్క చుక్క వేసి 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 పెద్ద అయినప్పటికీ ఆయన ఎలా అయితే నాగుపాములా తయారవుతారో ఆ రకంగా విషం పోసి తండ్రి మీదే వ్యతిరేక భావాలను రెచ్చగొట్టి తయారు చేసింది సార్. దాని ప్రతిఫలం ఏది పిల్లలకి ఎప్పుడైనా తెలుస్తుంది. ఈ రోజుకి నేను ఒకటి అనుకుంటున్నాను సార్, నా పిల్లలు మంచోళ్ళు. నా పిల్లలకి లేనిపోని మాటలు ఆడిస్తుంది. పిల్లల్ని నేను ఎప్పుడు జీవితాంతం నా గుండెల్లో పెట్టి చూసుకుంటాను. వాళ్ళ బాధ్యతలు నావే, వాళ్ళ సర్వస్వం నాదే. ఎన్ని ఆస్తులన్నీ కూడా రాసేసినాను. ఒక ఏడాది కాలంలో గత 4వ నెల 18వ తారీఖు 2023 నుంచి ఈ రోజు వరకు సుమారు 1,40,00,000 రూపాయల ఖర్చుల కోసం ఇచ్చాను. ఖర్చు పెట్టుకున్నారు. ఇచ్చినవన్నీ చెప్పకూడదు. కుటుంబంలో పెద్దగా ఏ భర్త అయినా ఏ తండ్రి అయినా చేస్తాడు. కానీ నా పరిస్థితులు ఇలా దాపురించాయి కాబట్టి వాస్తవాలు ప్రజల ముందుకి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. అన్ని ఇచ్చేసాను. నా చేతిలో చిల్లిగవ కూడా లేదు. ఇప్పుడు ఈ ఉంటున్నటువంటి ఇంటి దగ్గరికి కొట్టే ఈ ఇంటి దగ్గరకు కూడా వచ్చి రాద్ధాంతం చేసి అచ్చెన్నాయుడు సపోర్ట్ తో పోలీసులు ఏమీ చేయలేని పరిస్థితులు కల్పించుకొని ఎలా కేకలేస్తుందని మీతో మాట్లాడుతున్నప్పుడే చూడండి సార్. నాతో కలిసి ఉండడానికి సార్, కుటుంబం నిలబెట్టుకోవడానికి సార్, ఇది మార్గమా సార్? ఏంటి ఇప్పుడు బయట ఏమైనా గొడవ అవుతుందా? శ్రీనివాస్ గారు బయట ఏమైనా గొడవ అవుతుందా? గొడవ చూడండి, మీతో మాట్లాడుతుంటే తలుపులు కొట్టి వీరంగం సృష్టిస్తుంది. పీసీఆర్ బయటకు చూడండి. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు లైవ్ లో మాట్లాడుతున్నారు, మీరు డైరెక్ట్ గా లైవ్ లో చూడండి. లోకల్ పర్సన్ కదా, ఒక 5-6 వ్యూస్ తీసుకో. గుట్టుగా బతుకుతుందా, నెల బతుకుతుందా, పబ్లిక్ వ్యూస్ తీసుకోండి. మీరే పరిచయం చేశారు పార్టీలో, సిగ్గు లజ్జ లేదు మాకు. ఇలాంటి వ్యక్తుల్ని, ఫ్రాడ్ వ్యక్తుల్ని మాకేం సిగ్గు లజ్జ లేదు. మాకేం పని పట్టు లేదు. ఏం మాట్లాడతారు అలాగే? ఇప్పుడు అదొక ఫేవర్స్ అని అంటే ఆవిడ ముస్తుంటే 80 సంవత్సరాలు మందు తాగారు, భగవద్గీత మీద ప్రమాణం ఏంటండి ఆ మాటలు? తింటుందే చచ్చిపోతాయి, పిచ్చి అయిపోయారు కావాలి. అమ్మాయినే పిలిచేవాడు. ఎప్పుడైనా అమ్మాయిని పిలిచాడు. మా నాన్న అనేవారు ఒక్క రోజైనా పలాస వెళ్ళవే, మా పిల్లలు అనేవారు పలాస తీసుకొని వెళ్ళమని. ఒక్క రోజు తీసుకొని వెళ్ళేవాడు కాదు. పబ్లిక్ గా అతగాడికి వినిపించినట్టు మాటలు మీకు చెప్తున్నాను. పబ్లిక్ గా ఒక్క రోజు మాటలు చెప్తారు. ఎన్ని అబద్ధాలైనా చెప్తారు. చెప్పడానికి మనిషికి మాటలు విలువ ఉన్న వాళ్ళకి, విలువ లేని వాళ్ళకి, పిల్లలకి కానీ, వాళ్ళకి కానీ, వాళ్ళ అమ్మ గాని, మనవలకు వెళ్ళడం గాని, ఇతర తండ్రి కార్యంకి వెళ్ళడం గాని, ఒక సంస్కారం, ఒక పద్ధతి, ఒక పాడుకుంటే కుటుంబం అదే. రైట్ శ్రీనివాస్ గారు ఇది ఆవిడ బయట మీడియాతో మాట్లాడుతున్న అంశం. ఆమె నన్ను కలుసుకోవడానికి, ప్రాంపురంగా ఉండడానికి వచ్చినట్ట, నన్ను బహిరంగపరిచి ఇంకా అవమానపరచడానికి వచ్చినట్ట, నన్ను నాశనం చేయడానికి వచ్చినట్టు మీరే ఆలోచించండి సార్. ఇలాంటి బిహేవియర్ కాబట్టే నేను ఆఖరికి నిర్ణయానికి వచ్చాను సార్. నా పిల్లల్ని నేను చల్లగా చూసుకుంటాను, వాళ్ళ బాగోగులను చూస్తాను, ఈమెకు మాత్రం డివర్స్ ఇస్తాను నిర్ణయించుకున్నాను. అసలు డైవర్స్ ఓకే, ఏదైతే డైవర్స్ అనే అంశం ఇప్పటి వరకు రాలేదా శ్రీనివాస్ గారు? చాలా రోజులు పెట్టి మీ ఇద్దరి మధ్యన గ్యాప్ ఉంది కదా, డైవర్స్ అనే అంశం అన్నది రాలేదా ఇప్పటి వరకు? డైవర్స్ అని నేను కోరలేదు, తనే కోరింది. మా పార్టీ అధిష్టానం దగ్గర నాకు డైవర్స్ ఇవ్వాలని కోరింది, డివర్స్. ఆ డివర్స్ కోసం తను కోరిన కారణంగా, ఇంకా ఆమెలో మార్పు రాని కారణంగా, ఇంత నీచమైన ప్రవర్తన కారణంగా ఈ రోజే డివర్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. అంటే నోటీస్ పంపిస్తున్నాను సార్ లీగల్ గా.
కాదు పిల్లల Legal గా పరిస్థితి notice ఏంటంటే పిల్లలు మీతో ఉండాలని కోరుకుంటున్నారని కదా. డివర్స్ అనేది దువ్వాడవానికి నాకు సంబంధించిన విషయం సార్. పిల్లల వ్యవహారం అంతా నేనే చూసుకుంటాను సార్. పిల్లల బాధ్యత నాదే సార్. పెళ్లి చేయాలి, ఇంకా పీజీ చదివించాలి, అన్ని బాగోగులు నావే సార్. నేను చూసుకుంటాను, ఈ నాన్నే చూసుకుంటాడు, ఈ నాన్నే రక్షకుడు, ఈ నాన్నే కాపాడుకుంటాడు పిల్లల్ని. నాదే బాధ్యత. పిల్లలు తెలియక ఏమైనా అని ఉంటే అది కారణం దువ్వాడు వాణి అంటాం తప్ప పిల్లలు మాత్రం వాళ్ళ మనస్ఫూర్తిగా అన్నివి కాదు. వాళ్ళకి తెలియదు సార్. చిన్నపిల్లలు వాళ్ళకి తెలియదు. వీళ్ళ వల్ల తినే వాళ్ళ పిల్లల్ని అలా మార్చింది ఏదో ఒక రోజు తెలుసుకుంటారు సార్. అంటే పిల్లలు మీ మెసేజ్లు చేసినా మీరు పట్టించుకోలేదు. ఒకసారి మా నాన్నతో మేము మాట్లాడాలని ఎంతో ట్రై చేసేవని అంటారు సార్. ఇంటికి వచ్చినప్పుడు కారాలు, గుణపాలు, రాడ్లు, వైర్లతో రావడం ఏంటి సార్? ప్రేమతో రావాలి. కానీ నిన్న నేను 8వ తారీఖు నిజంగా నేను తలుపు తీయలేదు సార్. నిన్నేం జరిగిందంటే సాయంత్రం దువ్వాడవాణి వస్తూ పెప్పర్స్కొని కర్రలతో రాడ్లతో వచ్చి ఇంటి గేటు పగలగొట్టి, మీరు విజిల్స్ తీసుకోండి ఇప్పుడే, ఇంటి గేటు పగలగొట్టి నా మెయిన్ డోర్ దగ్గరికి వచ్చి, మెయిన్ డోర్ స్టీల్ డోర్, టాటా స్టీల్ డోర్, దాన్ని ఎలక్ట్రికల్ బ్లేడ్ తో కట్ చేసి తలుపు తన్ని లోపలికి వచ్చి నన్ను అటాక్ చేయడానికి వచ్చారు సార్. 8వ తారీఖుని పిల్లల్ని పంపడానికి వచ్చిన పంపించినటువంటి దువ్వాడవాణి 9వ తారీఖు ఏ రకంగా వచ్చి నిన్నటి నుంచి ఈ రోజు వరకు వీధిలో ఎటువంటి వీరంగం చేస్తుందో చూడండి, ఎలాంటి దౌర్జన్యంగా ప్రవర్తిస్తుందో చూడండి, ఎంత అసభ్యంగా ప్రవర్తిస్తుందో మీరే చూడండి. నేను ప్రజలకు చెప్పుకుంటున్నాను సార్, మీ ద్వారా ప్రజలే దేవుళ్ళు సార్. ఏ నిర్ణయం అయినా ఆమె వాదన నా వాదన విన్న తర్వాత ప్రజలే మమ్మల్ని గుర్తించగలుగుతారు సార్. ఎవరికి గౌరవాలు రావాలన్నా, ఎవరికి దగ్గర అప్రతిష్ట రావాలన్నా ప్రజలే నిర్ణయిస్తారు. శ్రీనివాస్ ఒకసారి వినండి, బయట ఏం జరుగుతుందో మీకు తెలియదు కదా, ఆవిడ ఏం మాట్లాడుతున్నాడు వినండి. సార్ అసలు రాయకని రాద్దామంటాడు సార్. ఇప్పటికీ చెప్తాను, ఏం రాస్తాడో చూసుకోండి మీరు. ఫస్ట్ చూడండి నాయుడు గారు, ఏం రాశాడు మీరు సబ్జెక్ట్ నలుగురు దృష్టిలో, ఇదిగో మాకు ఇది ఇచ్చే డాక్యుమెంట్, ఫొటోస్ తీసుకొని ఈ ఆస్తి వాళ్ళ పేరుని రాశాడు, ఇది రాశాడు అనేది అతను ఆడిన మాట కాగితం అంతే కదా. నా పేరు కాదు సార్, చేతులు పిల్లల పేరునే చెయ్యాలి సార్. పిల్లలకి అడగదు సార్. 2 ఫ్యాక్టరీలు రాసామని చెప్పి 2 ఫ్యాక్టరీలు, ఇది ఒక ఫ్యాక్టరీ, ఒక ఫ్యాక్టరీలో ఎకరా 41 సెంట్ల 41 16,80,000 పార్టీ దాని మీద అప్పు తీర్చింది. దాంట్లోనే వచ్చి 40 లక్షల రూపాయలు ఇది GST ఉంది. అది గొంతు చించుకొని చెప్తున్నాను నేను. 30 ఏళ్లుగా మీరు పూర్తిగా ఆయన పైన ఆధిపత్యంగా చూస్తానంటారు. మాదిరి మాట్లాడు దేవుడి మీద ఆ భగవద్గీత చెప్తాను. 1,000,000 దండాలు ఇలా కావలతో మాట్లాడడానికి 1,000,000 దండాలు. మా విలువలు పోతాయి, మా పరువులు పోతాయి, మా కళాటి వ్యక్తులు పేరు సమాధానం చెప్పాలి కూడా మా తెలియదు. 1,000,000 దండాలు. ఆ సంస్కరించుకోవాలా? ఇలాంటి పరిమాణాల వాళ్ళు మాట్లాడితే మా సమస్య పరిష్కారం అయిపోతుంది. అలా మాకు తెలియదు మా సమస్య పరిష్కారం. ఇది శ్రీనివాస్ గారు. నాకు ఆ మాటలు వినపడలేదు సార్ క్లియర్ గా. ఓకే, ఏం లేదు, మా దగ్గర నుంచి ఒక నయా పైసా కూడా వాళ్ళు ఏం తీసుకోవట్లేదు. మా డబ్బులే ఆయన తీసుకున్నారు, మీరు కట్టుబట్టలతో వచ్చారట, మీకు అసలు ఏమీ లేదట మీ బ్యాక్గ్రౌండ్. మీకు మెసేజ్ పెడతాను సార్. 18/4/23 నుంచి